బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయం సందేశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. వార్తగా నాతో పాటు 45 to 60 minutes ట్రావెల్ చేయండి. దేవుని యొక్క నిజమైన సువార్తని మనం తెలుసుకుందాం, మన జీవితాల్ని బాగు చేసుకుందాం. అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. ముందుగా ఒక వాక్య భాగం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు అన్యులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. దేవుని రాజ్యము ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఇప్పుడు అది వారి యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలాన్ని ఇచ్చే వారి యొద్దకే వెళ్తుంది. ప్రభు అలా చేయబోతున్నాడు. యేసు ప్రభువారు కపెర్నహూమును కూడా అలాగే అన్నాడు. ఓ కపెర్నహూమా, నీ మధ్య జరిగించిన ఆశ్చర్య కార్యములు సొదొమ గొమొర్రాలో జరిగిస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవాళ్ళు. మనందరము దాని యొక్క భావాన్ని ఈ రోజున అర్థం చేసుకోవాలి. ఏంటి భావం? మీకు వినిపించబడుచున్న సత్యము, మీ కళ్ళ ముందు చూపించబడుతున్న నీతి జీవితము వేరే ఎవరికైనా అన్యజనులకు చూపిస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవాళ్ళు. మీరు ఎంత బాధ్యతారహితంగా, ఎంత దారుణంగా ఆలోచిస్తూ ఉన్నారు. మీకు భయంకరమైన శిక్ష ఉండబోతుంది అంటున్నాడు ప్రభువారు. చాలాసార్లు ఈ విషయం చాలామందికి బోధపడదండి. దేవుని యొక్క మాటలు ఈ స్థలములో నుంచి ఎప్పటి నుంచో వినిపించబడుతున్నాయి. నిజమైన మాటలు, సత్యమైన మాటలు, నీతి అయిన మాటలు ఇక్కడ ఆఫ్ చేయబడే సమయం వచ్చేస్తుంది. ఎందుకని? మీ మధ్య పిల్లను గ్రోవిని ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి. చూడండి, ప్రతి జీవితానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అందరికీ బాగుపడే అవకాశం ఇస్తాడు. వారి జీవితంలో మంచి మాటలు వినిపిస్తాడు, సత్యాలు వినిపిస్తాడు. అయితే ఎవరైతే స్పందించలేదో వారు రోగముతో ఉన్నట్టు లెక్క. వారికి స్పందన లేదు అంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. కాబట్టి వారు స్పందన లేదు, కాబట్టి వారిలో ఫలము లేదు, ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒక రోగం వచ్చిన శరీరమునకు ఒక మందు వేసినప్పుడు ఆ శరీరము ఆ మందుకు రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే డాక్టర్ అంటాడు, ఈ శరీరంలోకి ఎన్ని మందులు పంపించినా ఉపయోగము లేదు. ఇలాంటి పరిస్థితి ఈ ఏరియాలో ఉంది, ఈ సమాజంలో ఉంది. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారున్నారు. బాప్తీసం లేకుండా దేవుని మార్గంలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారు ఉన్నారు. భయంకరమైన శిక్ష రాబోతుంది. మోసపోతున్నారు. దేవుని వాక్యములో లేనివి చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ దేవుని వాక్యంలో లేదు, లెంట్ దేవుని వాక్యంలో లేదు, మంచి శుక్రవారం దేవుని వాక్యంలో లేదు, ఈస్టర్ దేవుని వాక్యంలో లేదు.
అయినా సరే పాటిస్తూ ఉన్నారు అంటే, అయినా సత్యాన్ని గ్రహించలేకుండా ఉన్నారు అంటే ఎంత భయంకరమైన రోగం ఉన్నదో ఆలోచించండి. ఆదివారానికి దేవుని వాక్యములో ఇంపార్టెన్స్ లేదు, దేవుడు దాన్ని పరిశుద్ధపరచలేదు, దానిని ప్రత్యేకం పరచలేదు. అయినా ఈ ఆదివారాన్ని చేసే ప్రతి ఒక్కరూ, పిల్లలకు కూడా నేర్పే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఉగ్రతకి గురి కావలసిందే అని మీకు చెప్పిన వారెవరు? ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా సంఘం. ఎంత స్పష్టమైన సత్యము వినపడుతున్నా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా జీవిస్తున్న వారులారా, దేవుని యొక్క ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? ఇక్కడ తెలుపబడిన సత్యాలు వేరే చోట తెలుపబడితే ఎప్పుడో చాలామంది మారు మనసు పొంది ఉండేవాళ్ళు. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? సో సమయం వస్తుంది, ఇక్కడ నుంచి ఈ యొక్క ఏర్పాటు తీసివేయబడుద్ది. తీసేస్తాడు ప్రభువారు. ఎందుకంటే భయంకరమైన శ్రమలు రాబోతున్నవి. భయంకరమైన శ్రమలు లోకం పుట్టినది మొదలుకొని ఎంతవరకు ఎన్నడూ కలగని శ్రమలు రాబోతూ ఉన్నాయి. దగ్గరకు వచ్చేసాయి. ఈ రోజున ఈ పరిచర్య ద్వారా మీ అందరికీ తెలియపరిచేది ఒకటే, విని కూడా రెస్పాన్స్ లేని జీవితాలు. దేవుడు ఏమంటున్నాడంటే, మీ యొద్ద నుండి ఈ మెసేజ్, ఈ దేవుని రాజ్యం తొలగించబడి దాని ఫలమిచ్చే వారికి ఇవ్వబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, మంచితనము, మంచి వాక్యము అన్నీ దేవుడు అందరికీ ఇస్తాడండి. అయితే ఎవరైతే దానికి స్పందించట్లేదో అది వారి యొద్ద నుండి తొలగించబడుతుంది. నెక్స్ట్, దేవుని యొక్క వాక్యంలో ధర్మశాస్త్రము గురించిన అపోహలు చాలా ఉన్నాయి. ఈ సువార్త సమయంలో ధర్మశాస్త్రము ద్వారా మనం సువార్తని ఈ రోజున ప్రకటిద్దాం. ఓకే, ధర్మశాస్త్రము ద్వారా సువార్తను మనందరము ఈ రోజున డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. కొత్త నిబంధనలో అందరూ విన్నారు సింపుల్గా. కొత్త నిబంధన పుస్తకాల్లో రాయబడిన విషయం ఏంటో మీ అందరికీ తెలియపరచాలి. కొత్త నిబంధన గ్రంథములలో అంటే చిన్న చిన్న పుస్తకాలు అన్నమాట అవన్నీ. వాటిలో ధర్మశాస్త్రం గురించి ఏం రాయబడిందో తెలుసా? ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటం వలన పాపులైపోయారు. బతికున్నవాడు పాపే, చనిపోయినాడు పాపే, ఇద్దరు మృతులే. యేసు ప్రభువారు పుట్టే సమయానికి కూడా ఇదే పరిస్థితి. అందరూ పాపులే. ఎందుకు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించలేకుండా అతిక్రమించారు కాబట్టి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎప్పుడు? యేసు ప్రభువారు వచ్చే సమయానికే. ఈ లోకములో నీతి లేదు, ఈ లోకములో న్యాయం లేదు, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఆలోచించేవాడు ఒక్కడు లేడు. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించుకుంటూ బతుకుతున్నారు అని అర్థం. ఎంతమందికి అర్థమైంది? ద న్యూ టెస్టమెంట్ కాంటెక్స్ట్ ఈజ్ వెరీ క్లియర్. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన యొక్క సందర్భం ఒకటేనండి. అందరు నాతో పడానండి. కొత్త నిబంధన సందర్భము
మానవులందరూ పాపము చేయుట వలన మరణ పాత్రులైరి. ఇదే సందర్భం. ద హోల్ వరల్డ్ has become dead people. వాళ్ళ అందరం కూడా ఎవ్వరూ కూడా మనిషిలాగా లేమంట, పాపాత్ములుగా ఉండిపోయామంట. ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటం వల్ల. సరే, అన్ని జనులు ఎటు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు, స్వజనులు కూడా యేసు ప్రభువారు వచ్చే సమయానికి ధర్మశాస్త్రాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో కొత్త నిబంధన పుస్తకాలు మానవ జాతిని ఎలా చూస్తున్నవి? వీళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని పాటించలేక అతిక్రమం చేసి మరణపాత్రులైపోయారు, పాపాత్ములైపోయారు, పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఇది కొత్త నిబంధన యొక్క కాంటెక్స్ట్. మనందరము జైల్లో ఉన్న బాపతే అనమాట. క్రిమినల్స్ ఎక్కడ ఉంటారు? జైల్లో ఉంటారు కదా. సో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం ప్రకారం క్రిమినల్స్ అని చెప్తున్నారు. నీతిమంతులు కాదు, పాపాత్ములు అని చెప్తున్నారు. ఎందుకు? ధర్మశాస్త్రం రిలేటెడ్గా చెప్తున్నారు. అది ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు, అతిక్రమిస్తూ ఉన్నారు, అతిక్రమించబోతూ ఉన్నారు. వారికి వేరే దారి లేదు. అందుకే అందరూ పాపాత్ములే, అందరూ పాపాత్ములే. అది యేసు ప్రభువారు వచ్చే సమయానికి కాంటెక్స్ట్. ఎంతమందికి అర్థమైంది? సో ప్రపంచం సింపుల్గా ఏం చేస్తుంది? ఆజ్ఞను అతిక్రమిస్తుంది, పాపాత్ములు అవుతున్నారు. పాటించేవాడు ఒక్కడూ లేడు. ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, పాపాత్ములు అవుతున్నారు. ఇదే కాంటెక్స్ట్ యేసు ప్రభువారు వచ్చే సమయానికి కూడా. అందుకే యేసు ప్రభువారిని ప్రత్యేకంగా జన్మింపజేశాడు దేవుడు. ఈ ప్రపంచం మొత్తానికి అర్థం కాని విషయం ఇది ఒక్కటే. మానవునికి ధర్మశాస్త్రానికి సంబంధం ఏంటో అర్థం కావట్లేదు. వినాలి ప్రతి ఒక్కరూ. మానవులు మరియు ధర్మశాస్త్రము, ఈ రెండిటికి మధ్య సంబంధం ఏంటంటే, మానవులు ధర్మశాస్త్రాన్ని పాటించలేక అందరూ మరణపాత్రులైపోయారు, మరణిస్తూ ఉన్నారు, పాపాత్ములైపోయారు. ఎంతమందికి అర్థమైంది? కొత్త నిబంధనలో ఎన్నిసార్లు ధర్మశాస్త్రం గురించి మంచిగా రాయబడింది తెలుసా? ధర్మశాస్త్రముని చాలా మంచిదని పేర్కొన్నారు. మీ అందరికీ చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మరియు 7వ అధ్యాయము చూడండి. ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకి సంబంధం ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వలేకపోయారు కాబట్టే మీకు కొత్త నిబంధన వచ్చింది. మీ వల్ల కావట్లేదు, అందుకని దేవుడు ఇంకొక నిబంధనని, పాతదాన్ని కొత్తదిగా చేస్తూ, మాడిఫై చేస్తూ మరలా తీసుకొచ్చాడు. ఇప్పుడు పిల్లలకి ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాము. వాళ్ళకి అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకొక విధంగా చెప్తాం అనమాట. ఇంకొక విధంగా. అలానే ప్రభువారు చేశారు. తన పిల్లలు ఆయన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇంకొక మార్గాన్ని ప్రభు వారికి ఏర్పాటు చేశాడు. అదే కొత్త నిబంధన. ధర్మశాస్త్రము రిలేటెడే కొత్త నిబంధన. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వలేకపోతున్నారో వారి కోసమే కొత్త నిబంధన. చూపిస్తాను ఈ రోజున. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనది అయి ఉన్నది. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. హోలీ, పరిశుద్ధమైనదంటే హోలీ. ధర్మశాస్త్రము హోలీ అండి. నీతి గలది, ఉత్తమమైనది. ఎవరికి అర్థమవుతుంది? మళ్ళీ 14వ వచనం చూడండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ధర్మశాస్త్రం. మనందరము పాపులు అవడానికి గల కారణం ధర్మశాస్త్రం. మనందరము నీతిమంతులు కావడానికి అది మరలా ధర్మశాస్త్రమే కారణం. దేవుడు పలికిన ఆజ్ఞలే ధర్మశాస్త్రము.
ప్రియా దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుంటున్నారా? ఈ రోజున భయంకరంగా అసూయ ఎందుకుంది, అహంకారం ఎందుకుంది, పాపాలు ఎందుకున్నాయి, ఈ లోక ఆశలు ఎందుకున్నాయంటే ఈ ధర్మశాస్త్రము మనం ఫాలో అవ్వలేకపోవటం వల్లనే. ఎంతమందికి ఈ విషయం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 14వ వచనం చదివానా? మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. 14వ వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఐ యామ్ కార్నల్, సోల్డ్ అండర్ సిన్. పాపానికి అమ్మబడటం అంటే ఏంటో తెలుసా? అమ్మబడిన వస్తువు ఓనర్షిప్ మారుద్ది. నేను నీకు అమ్మేశాను అనుకోండి నా బైక్ మీద ఇక నాకు హక్కులు లేవు, కొన్నవారికే హక్కు. మనం పాపానికి అమ్మబడ్డామనుకోండి, మన పైన ఎవరికి అధికారం ఉంటుంది? పాపానికే. అది మన చేత పాపం మాత్రమే చేపిస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద లా ఆఫ్ గాడ్. బైబిల్ మొత్తం ధర్మశాస్త్రం గురించే. ఆదామా, నా ఆజ్ఞని నువ్వు తప్పిపోయావు, అందుకే నువ్వు ఏదైనా చోటు నుంచి గెంటి వేయబడ్డావు. నా ఆజ్ఞలు పాటించండి, నా మాట వినండి అంటే నా ఆజ్ఞ వినండి అని అర్థం. ప్రభువారు ఎన్నిసార్లు చెప్పారు, నా కుమారుడు నా మాట విను అని. మోషేకి ఇచ్చాడు 5 పుస్తకాలు, ధర్మశాస్త్ర పుస్తకాలు. అయితే ఇశ్రాయేలు మరలా తప్పిపోయారు. మరలా ప్రవక్తలను పంపించాల్సి వచ్చింది, న్యాయాధిపతులను పంపించాల్సి వచ్చింది, రకరకాల వ్యక్తులను పంపించి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రవక్తల గ్రంథాలు అంటే ఏంటి అనండి? ప్రవక్తల గ్రంథాలు ఎందుకు? ఎందుకు చెప్పండి, ఎవరైనా చెప్పండి. ప్రవక్తల గ్రంథాలు ఎందుకు? ప్రవక్త అంటే దేవుడు మెసేజ్ నుంచి పంపిన దూత. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు వీళ్ళందరూ వచ్చారు. ఓ ఇశ్రాయేలు, నువ్వు దారుణంగా దేవుని ఆజ్ఞలు అతిక్రమించుచున్నావు, నీకు శిక్ష తప్పదు. అంతే, అదే వాళ్ళు చెప్పింది. దేవుని మాట విను, దేవుని ఆజ్ఞ విను. చాలామంది అనుకుంటారు ఓబద్యా ఎందుకు, మలాకి ఎందుకు, ఇవన్నీ ఎందుకు అనుకుంటారు. ఎందుకో తెలుసా? దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను ఆ ఇశ్రాయేలీలు అతిక్రమిస్తూ పాటించలేక బలహీనలు అవుతున్నారు. కాబట్టి మరలా ప్రవక్తలను పంపి ఒకసారి వార్నింగ్ ఇప్పించాడు. ఇప్పుడు అందరికి బైబిల్ అర్థమవుతుందా? స్పష్టంగా బైబిల్ అంతా మీ అందరికి క్లియర్గా అర్థమైపోద్ది. ఇట్స్ ఆల్ అబౌట్ ద లా ఆఫ్ గాడ్. ప్రతిదీ దేవుని ధర్మశాస్త్రం గురించే. ప్రతి ఒక్కటి దేవుని ధర్మశాస్త్రం గురించే. దేవుని ధర్మశాస్త్రము అందరూ ఫాలో అయితేనే దేవునికి సంతోషం. అది ఫాలో అవ్వలేకపోవటం వల్ల ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, రకరకాల వాళ్ళు వచ్చారు. రాజు వచ్చినా, దావీదు రాజు వచ్చినా దేవుని ఆజ్ఞలు పాటింప చేయాలి ప్రజల చేత. ప్రతి ఒక్కరూ అడిగింది ఒక్కటే, దేవుని ఆజ్ఞ పాటించు. కానీ అందరూ ఫెయిల్ అయిపోయారు. ఓకే, మీరు రాజుల గ్రంథంలో మీరు చదివితే అర్థమైంది ఏంటంటే, ఏ రాజు అయితే దేవుని ఆజ్ఞలు పాటించాడో వాడు ఎక్కువ కాలం బతికాడు, రాజ్యం చేశాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు, దేవుని మార్గాన్ని తృణీకరించి పాలించాడో దేవుడు వాడిని మొత్తాడు, తీసేశాడు. అర్థమవుతుందని నేను చెప్తాను మీ అందరికీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద లా ఆఫ్ గాడ్. అది దేవుని ధర్మశాస్త్రం చుట్టే తిరిగింది మొత్తము. పౌలు గారికి ఏదో ఒక విషయం చెప్తే ధర్మశాస్త్రం ఏం చెప్పుచున్నది అంటాడు. నీవు నేను కూడా అడగాలి, మనకి ఏదైనా విషయం చెప్పగాలి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని. ఎంతమందికి అర్థమవుతుంది? కొత్త నిబంధనలో ధర్మశాస్త్రము అని ఎక్కడైతే మీరు చూస్తున్నారో, ధర్మశాస్త్రం అన్న వర్డ్ ఎక్కడైతే చూస్తున్నారో వినాలి జాగ్రత్తగా, అందరికి అర్థమైపోద్ది, జ్ఞానం వచ్చింది. కొత్త నిబంధనలో ఎవరైతే ధర్మశాస్త్రం అని చూస్తున్నారో అక్కడ ఏందనుకుంటున్నారు? శిక్ష, పనిష్మెంట్ అన్న ధోరణిలో రాయబడి ఉంది. ప్రతి ఒక్కటి లిటరల్గా చూసుకోకూడదు. అంటే లాంగ్వేజ్ రావాలి కదా. 2 వ్యక్తులు ఉన్నారండి, ఆ వ్యక్తులకి మేనేజర్ ఒక పని చెప్పాడు, మీ ఇద్దరి పని చేయండి, నేను సాయంత్రం వచ్చి చూస్తాను అని చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. వచ్చిన తర్వాత
ఒక వ్యక్తి పని చేశాడు, ఒక వ్యక్తి పని చేయలేదు. ఆ మేనేజర్ ఏమంటున్నాడు, ఇతను నా మాట విన్నాడు, ఇతను నా మాట వినలేదు అని చెప్తున్నాడు. ఇద్దరు విన్నారుగా, వినపడింది, వాళ్ళిద్దరికి వినపడింది కదా. అయినా ఒక వ్యక్తి విన్నాడని చెప్తున్నాడంటే ఇక్కడ వినడం అంటే ఏంటి అర్థం? పని చేయటం కదా. ఇప్పుడు సంజయ్కి నాన్సీకి ఒక పని అప్పగిచ్చాడు వాళ్ళ డాడీ. వచ్చేసరికి ఏ ఒక్కళ్ళే చేశారనుకోండి, నువ్వు నా మాట విన్నావు, నువ్వు నా మాట వినలేదు అంటాడు. వింటానికి వినపడింది చెవికి, కానీ ఆ వినడం అనేది అర్థం ఏంటి అక్కడ? చేయటం. సో అలా ధర్మశాస్త్రమును ఎక్కడైతే రాయబడిందో ఈ కొత్త నిబంధనలో, దాని అర్థం వేరు. వినడం కాదు, ధర్మశాస్త్రం కదా. అక్కడ ధర్మశాస్త్రము మీన్స్ ఇట్స్ అ పనిష్మెంట్ అని అర్థం. ఆ వచనాలు మీకు చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ధర్మశాస్త్రము మనిషిని నీతిమంతుడుగా చేయలేదు అంటే ఏంటి చెప్పండి? ఆ ధర్మశాస్త్రం ప్రశ్నలు ఏం పెట్టమన్నాను? శిక్ష. మనిషి ధర్మశాస్త్రం యొక్క శిక్షలో ఉన్నాడు కాబట్టి వాడు నీతిమంతుడు కాలేడు. ఏ వచనమైనా తీసుకోండి, అన్ని వచనాలు ఇంతే. ప్రతి ఒక్క వచనం మీరు చదువుకుంటా వెళ్ళండి. ఎక్కడైతే ధర్మశాస్త్రం అని వస్తుందో ఆ ధర్మశాస్త్రం యాక్చువల్లీ ద పనిష్మెంట్ ఆఫ్ లా. ధర్మశాస్త్రం యొక్క శాపము లేకపోతే ధర్మశాస్త్రం యొక్క పనిష్మెంట్. ఇంత సింపుల్ విషయం మీకు అర్థమైతే బైబిల్ అర్థమైపోయినట్టు. సో ది లా ఫంక్షన్స్ యాజ్ పనిష్మెంట్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, నాట్ బికాస్ ద లా ఈజ్ బ్యాడ్ బట్ బికాస్ ద హ్యూమన్స్ ఆర్ స్పిరిచువల్లీ డెడ్. సో మానవులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారండి. అందుకే వాళ్ళు ఏమంటారు, ధర్మశాస్త్రం మనం ఫాలో అవ్వలేము, అది కొట్టివేయబడింది, అది ఏదేదో చెప్తారండి. ఎందుకని? అసలు విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్తే జాగ్రత్త వినాలి. ఇంకా ధర్మశాస్త్రము మానవులకి పాపం అంటే ఏంటో చెప్తుంది. ధర్మశాస్త్రము మానవుల మీదకి శిక్షని రప్పిస్తుంది దాన్ని అతిక్రమించడం వల్ల. ధర్మశాస్త్రము చంపుతుంది, శిక్ష వేస్తుంది కదా. ఏమంటుంది? ఆజ్ఞాతకమే పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటుంది. మీరు ఎవరైతే ఆజ్ఞ అతిక్రమిస్తారో వాళ్ళు మరణం అయిపోవాలంటుంది. చంపుద్ది అది. అర్థమవుతుందా? అది ఏం చేస్తుంది? కండెమ్ చేస్తుంది. మనందరినీ తప్పుడు మనుషులుగా తీర్పు తీర్చుద్ది. అది అతిక్రమిస్తే అది శాపములకు కూడా మనల్ని గురి చేస్తుంది. ఈ వచనాలన్నీ ఉన్నాయి నా దగ్గర. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వలేకపోతున్నారో ఇప్పుడు, వాళ్ళు ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నారో తెలుసా మీకు? ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నారు చెప్పండి? శిక్షలో ఉన్నారు కాబట్టి. వెరీ గుడ్. చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, అతన్ని కోర్టుకు తీసుకెళ్లారు, జడ్జిమెంట్ ఇచ్చి జైల్లో పడేశారు. అబ్బాయి నీకు 1 సంవత్సరం పాటు శిక్ష అని చెప్పేసి అందులో పడేశారు. ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. చట్టాన్ని ఫాలో అవ్వటానికి అవకాశం ఉందా? అతను జైల్లో ఉన్నాడు. బయట ఉన్న వాళ్ళకి కదా చట్టం వర్తిస్తుంది, జైలు లోపల చట్టం వేరు. అందుకని ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు ధర్మశాస్త్రానికి కింద లేడు. ధర్మశాస్త్రం ఫాలో అవుతాను నేను అనలేడు వాడు. ఎందుకని? ఆల్రెడీ అతిక్రమించి పాపంలో ఉన్నాడు కాబట్టి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. నువ్వు బైక్ వేసుకొని వెళ్తూ ఉన్నావు, ట్రాఫిక్ని బ్రేక్ చేసావు. ట్రాఫిక్ని బ్రేక్ చేయగానే పోలీస్ పట్టుకున్నాడు, నీకు 6 నెలల శిక్ష వేసాడు. లేదు సార్ ఇప్పుడు ఫాలో అవుతాను చూడు. నో, నీకు ఆల్రెడీ శిక్ష పడింది, ఇప్పుడు నువ్వు ఫాలో అవ్వలేవు. నీ శిక్షాకాలం ముగిసిన తర్వాత మరలా వచ్చి అప్పుడు ఫాలో అవ్వు. ఇప్పుడు లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం వల్ల పాపాత్ముడుగా ఉన్నాడు. అతడు అందుకే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వలేడు. పౌలు గారు మనం ధర్మశాస్త్రం కింద లేము అన్నాడు. ఆ వచనానికి అర్థము ఇది. ధర్మశాస్త్రం యొక్క శిక్ష కింద ఉన్నాం కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వగలిగిన శక్తి లేదు మనకి. లైఫ్ మొత్తం ధర్మశాస్త్రం అండి. ఎవరైతే ధర్మశాస్త్రం యొక్క శిక్షను తప్పించుకున్నారో వారు మాత్రమే దేవుని రాజ్యంలోకి వస్తారు. వారు మాత్రమే ఫ్రెష్గా దేవుని ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వగలిగే అవకాశం వచ్చింది. యేసుప్రభువు ఒక స్టోరీ చెప్పాడు.
ఒక స్త్రీ ఒక భర్త కింద ఉన్నది పెళ్లి చేసుకొని. ఉదాహరణకు చెప్పాడనమాట. ఆ భర్త చనిపోయేంత వరకు ఆ స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారం ఆయనకే కట్టుబడి ఉండాలి, వేరే పెళ్లి చేసుకోకూడదంట. ఎప్పుడైతే ఈ భర్త చనిపోతాడో అప్పుడు ఆవిడ ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు ఇప్పుడు ఉదాహరణ చెప్పినట్టు యేసుప్రభువు వారు చెప్పారు, నువ్వు ఆల్రెడీ ఒక శిక్షలో ఉన్నావు, అది నీకు కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు వేరే దానిలోకి వెళ్ళలేవు, చూపించలేవు అసలు. చాలామంది తెలివిగల వాళ్ళు ఉంటారు కదండి, ట్రాఫిక్ బ్రేక్ చేయగానే పోలీసు పట్టుకోగానే, సార్ ఇప్పుడు బాగా వెళ్తాను సార్, ఇక నుంచి బాగా వెళ్తాను. ఇక నుంచి బాగా వెళ్తాం కాదు, ఇప్పుడు చేసిన తప్పుకి ఎవరు భరిస్తారు? మీ తాత భరిస్తాడా? ఇప్పుడు చేసావు కదా అతిక్రమము, బ్రేక్ చేసావు కదా, ముందు దానికి శిక్ష అనుభవించు. చాలా తెలివిగా మహానుభావులు, సార్ ఇప్పుడు బాగా వెళ్తా సార్, హెల్మెట్ పెట్టుకోలేదు అని ఫైన్ వేయగలరు. ఇదిగో పెట్టుకున్నా కదా సార్, పెట్టుకున్నా, మరి ఇప్పుడు దా పెట్టుకోలేదు, దానికి శిక్ష అయ్యిందా? సో ఇదే యేసుప్రభువు వారు చెప్పారు, పౌలు గారు చెప్పారు, బైబిల్ అంతా ఇదే చెప్తుంది. మనందరము ధర్మశాస్త్రము ఫాలో అవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము. మనందరికీ అర్హత లేదు, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యగలిగే అర్హతే లేదు. అందుకే మనం ధర్మశాస్త్రం కింద లేము అంటున్నారు. మరి దేని కింద ఉన్నాము? ధర్మశాస్త్రం యొక్క శిక్ష కింద ఉన్నాము. ఇది కొత్త నిబంధన యొక్క మెసేజ్ అందరికీ అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో ఎవరైతే నాలెడ్జ్ తెచ్చుకోలేకపోతారో వాళ్ళందరూ అపవాది యొక్క మోసంలో ఖచ్చితంగా ఉంటారని మనం చేస్తున్నాను. జాగ్రత్త గమనించండి. మూడో పాయింట్ ఏంటంటే, మానవులందరూ చనిపోయిన పొజిషన్లో ఉన్నారు అని చెప్తుంది. మీరు విన్నారా? యేసుప్రభువు వారు ఒక వ్యక్తితో అన్నాడు, అయ్యా నేను వెళ్ళి మా డాడీని పాతిపెట్టి వస్తాను, ఆయన చనిపోయాడంటే యేసుప్రభువు వారు అన్నారు, నో, మృతులను మృతులే పాతిపెట్టుకొని నిమ్ము. అంటే ఏంటి? ఆ చనిపోయిన వాళ్ళని చనిపోయినవాడు పాతిపెట్టుకొని అంటున్నాడు. అంటే అందరిని మృతులు అంటున్నాడు ఆయన. సో ఎలాగో మనందరం మృతులము? ధర్మశాస్త్రం అతిక్రమించటం వలన. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా పాపం లేకుండా లేరు. 2 వచనాలు చూపిస్తాను. రోమా 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడెవడనూ లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిమార్లు వారేరి. ఏం జరుగుతుంది ఇక్కడ? నీతి, ధర్మశాస్త్రం ఫాలో అవుతే నీతి అంటారు. ఎవరు లేరు ఇక్కడ. ఇంకొక వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. క్రైస్తవ మతానికి ధర్మశాస్త్రం అంటే తెలియదండి. ఈ రోజున తెలుసుకుంటే మంచిది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అదిగోండి, మీరు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి చచ్చిన వారై ఉన్నారు. పేరుకు మాత్రమే భూమి మీద బతుకుతున్నారు, యాక్చువల్గా మీరు చచ్చిన వారే. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి మరణపాత్రుడే. అంతే కదా అండి. పుట్టుక దగ్గర నుంచి క్లాక్ టిక్ అయిందని చెప్పాను ఆల్రెడీ నేను. వాడు ఎక్కడ పరిగెడుతున్నాడు? మరణం అవుతానికి పరిగెడుతున్నాడు. ఇంకేమని చెప్పండి, అందుకంటే ఏముంది? ఏదైనా తోటలో ఆదామవ్వ పాపం చేయంగానే పరిస్థితి మారిపోయింది. వాళ్ళు ఆ యొక్క ఫిగ్ ట్రీ ఆకులతో కప్పుకున్నారు. అప్పుడు దాకా సిగ్గు లేదు వాళ్ళకి. సిగ్గు అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. పాపం చేయంగానే శరీరం మారిపోయింది, మరణపాత్రం అయిపోయింది శరీరం. అప్పుడు దాకా వాళ్ళు అలా లేరు. అందరూ గమనించాలి. ధర్మశాస్త్రము అంటే దేవుని ఆజ్ఞల లిస్టు. ఏసేపు కూడా ఏమంటాడు? పోతీఫరు భార్య తనతో శయనించమని అడిగినప్పుడు దేవునికి వ్యతిరేకముగా, అంటే దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా నేను ఇంత దారుణమైన పని ఎలా చేస్తాను అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని ఆజ్ఞే దేవుని ధర్మశాస్త్రము. 2 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనం. ఈ లోకమంతా ధర్మశాస్త్రాన్ని ఫాలో లేకపోవటం వల్లే
చనిపోతున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ 3వ అధ్యాయం ఒక వెరైటీ అధ్యాయము. దీన్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు క్రైస్తవ మతస్థులు. చూడండి వచనం, నేను మిమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారులవుటకు మాకు సామర్థ్యం కలిగించుచున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరం చంపడం అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞ. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు. అక్షరం మనిషికి చెప్తుంది మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడద్దు, ఆశించవద్దు, తల్లిదండ్రులను అవమానపరచొద్దు, విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేయొద్దు చెప్తుంది. ఆజ్ఞ చెప్తుంది నీకు. దాన్ని నువ్వు ఫాలో అవ్వకపోతే నిన్ను చంపేస్తుంది. అక్షరం చంపుద్ది. మరి ఆత్మ అంటే, ఆత్మ నియమం అంటే ఏంటో తెలుసా? ఈ ధర్మశాస్త్రం వచ్చినప్పుడు అడిగింది, మీరు నన్ను ఫాలో అవ్వండి, మీరు బతుకుతారు, లేకపోతే నిన్ను శిక్షిస్తానని చెప్పింది. ఆత్మ వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? నేను మిమ్మల్ని ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే శక్తినిస్తా, మీరు బతుకుతారు అంట. ఆత్మ నియమం వేరు, అక్షర నియమం వేరు. అక్షర నియమం ఏమంది? నన్ను ఫాలో అవ్వండి, లేకపోతే మీరు చనిపోతారు. ఆత్మ నియమం ఏంటి? నేను మిమ్మల్ని ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే విధంగా శక్తినిస్తా, మిమ్మల్ని బతికింపజేస్తా. ఈ రెండు వేరు వేరు అనమాట. ఓకే, అందరికి అర్థమైంది కదా? అలా అక్షరం చంపును అన్న అర్థం వచ్చే విధంగా భక్తుడు రాశాడు. ఎంతమందికి ఈ విషయాలు అర్థమవుతున్నాయి? బైబిల్ని అందరూ యాక్చువల్గా ఏమన్నారు? ధర్మశాస్త్రం అనాలి. ధర్మశాస్త్రం గురించిన వివరణ అంతే. ది బైబుల్ ఈజ్ ఆల్ అబౌట్ ద లా ఆఫ్ గాడ్ అండ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్. అందరూ భక్తులందరూ వచ్చి ఏం చెప్పారు తెలుసా? ధర్మశాస్త్రం ఫాలో అవ్వండి, ధర్మశాస్త్రం ఫాలో అవ్వండి, ధర్మశాస్త్రం ఫాలో అవ్వండి అని చెప్పారు. అంతే, ఇంకేం చెప్పలేదు. యేసుప్రభువు వారు వచ్చి ఏమన్నారు? ధర్మశాస్త్రమైనను ప్రవక్తలు వచనములైన కొట్టివేయడానికి రాలేదు, నేను ఫాలో అవుతా, మీ చేత కూడా ఫాలో చేయిస్తా. అది కరెక్ట్ వర్డ్. ధర్మశాస్త్రము తీసివేయట కంటే భూమి ఆకాశం తీసేయటం సులభం అన్నాడు. పాపం ధర్మశాస్త్రం అర్థం కాక చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికీ కూడా ధర్మశాస్త్రం ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వాళ్ళు పాత నిబంధన ఎందుకు చదువుతున్నారు నేను అడుగుతున్నా. నీకు పాత నిబంధన వచనాలు ఎందుకు అసలు తీసేయరాదు? బుద్ధి లేదా నీకు? మళ్ళీ పాత నిబంధనలో కీర్తన గ్రంథాలు చదువుతారు, ఆది కాండం చదువుతారు, ద్వితీయోపదేశ కాండం చదువుతారు, ప్రసంగి గ్రంథం, సామెతలు, ఇవన్నీ నీకెందుకు? అవి పాత నిబంధన కదా, వదిలేయచ్చు కదా. వాళ్ళకి అర్థం కాదు. పాత నిబంధన కొత్త నిబంధన అంటే అర్థం నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. పాత నిబంధన ఎందుకు పాత అయిందంటే నువ్వు దాన్ని ఫాలో అవ్వలేకపోయావు కాబట్టి ప్రభువారు దాన్ని నూతనమైనదిగా చేశాడు. దాన్నే చేశాడు, కొత్తదేం బ్రాండ్ న్యూ ఇవ్వలేదు. దాన్నే కొత్తదానిగా మలిచి నీకు ఇచ్చాడు. అంతే. అది ఎంతమందికి అర్థమవుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము కొత్త నిబంధన పాత నిబంధన గురించి మనం తెలుసుకుందాం. 8 నుంచే చదవాలని నేను అనుకుంటున్నాను. జాగ్రత్త గమనించండి. ప్రభు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. ఎవరితో అండి కొత్త నిబంధన చేసింది ప్రభువారు? క్రైస్తవులతోనా? క్రైస్తవులు ఎక్కడున్నారు అసలు? యోధా వారు ఉన్నారు, ఇశ్రాయేలు వారు ఉన్నారు, అంతే. వారితోనే కొత్త నిబంధన చేశాడు. ఎందుకంటే వారికే ధర్మశాస్త్రం ఇచ్చాడు, వాళ్ళే ధర్మశాస్త్రం పాటించడంలో ఫెయిల్ అయ్యారు. ఈ రోజున మానవ జీవితాలు మనం జీవిస్తున్నాం, కానీ తింటున్నాము, తాగుతున్నాము, ఏదేదో చూసుకుంటున్నాం, కానీ అవన్నీ కూడా అంత మాయా, మోసం. ప్రతి మానవుడికి ఈ విషయం అర్థం కావాలి. మనం ఏదేదో చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఈ లోకంలో, కానీ ప్రభువారు అంటున్నారు, నీవు ధర్మశాస్త్రం పాటించడానికి సృష్టించబడ్డావు. ఫాలో అయితే జీవిస్తావు, ఫాలో అవ్వకపోతే మరణిస్తావు. అంతే, సింపుల్ అండి, అంతే.
ఈ రోజున మనందరము మానవులందరూ మరణించడానికి గల కారణం ధర్మశాస్త్రం ఉండబట్టే. ధర్మశాస్త్రం లేకపోతే లేదు, మరణం కూడా లేదు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమే పాపం. ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు ఫాలో అవ్వలేకపోవటం వల్లే కదా. ఇప్పుడు అది ఫాలో అవ్వలేకపోవడం పట్టే కదా ఇప్పుడు కొత్త నిబంధన ఇస్తున్నాడు. చూడండి 9వ వచనం, అది నేను ఐగుప్తులో నుండి మీ పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకునే దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలైనగా వారు నా నిబంధనలో నిలవలేదు. వాళ్ళు నిలవలా. 10వ వచనం చూడండి, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. పాత నిబంధన ఆజ్ఞలు పలకల మీద రాసిచ్చాడు, రాతి పలకల మీద. క్రొత్త నిబంధనలో అవే ధర్మశాస్త్రం, అదే ఆజ్ఞలు ఎక్కడ రాస్తున్నాడు ప్రభువారు? హృదయముల మీద రాస్తున్నాడు. ఇది తెలియక చాలామంది జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మతం యొక్క మౌఢ్యంలో పడిపోయారు. ఒక షో వేస్తారండి ఆదివారం, ఒక షో అది ఏదో సినిమా షో లాగా. ఏ ఒక్కరూ నీతిమంతులు కాలేరు ఇట్లాంటి షోలతో. పిల్లల్ని, యవనస్తుల్ని, ముసలోళ్ళని రకరకాల షో అన్నమాట. నీతిమంతులేరి, దేవుని ఆజ్ఞని ఫాలో అయ్యే వాళ్ళు ఏరి. దేవుని ఉగ్రత రాకుండా ఎలా ఉంటుందండి వారి మీదకి? దేవుడింత స్పష్టంగా కొత్త నిబంధన నేను ఎవరితో చేశాను, ఎలా చేశానని చెప్తున్నా కూడా అర్థం కాని వారిని ఏమనాలి? మనం ఏమనాలి? మోసపోతున్నారు అని అనాలి, అంతే. యేసు ప్రభువారు మరి రక్షకుడని ఎందుకు పిలువబడ్డాడు? యేసు ప్రభువారు ఎందుకు వచ్చారండి? అసలు యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు చెప్పండి? ధర్మశాస్త్రాన్ని పాటించలేక మరణమవుతున్న మానవులను ఆ మరణము నుంచి తప్పించి జీవంలోకి తీసుకెళ్ళటానికే కదా వచ్చింది. వారి శిక్షని ఆయన నెత్తి మీద వేసుకొని వారిని తప్పించి వారికి జీవం, బతుకు ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అందుకే ఆయన రక్షకుడు అని పిలువబడ్డాడు. ఎంతమందికి అర్థమైంది? యేసు క్రీస్తు వారు వచ్చింది ధర్మశాస్త్రము ఉండుట వలనే. ఈ లోకంలో చాలామంది భయంకరమైన మూర్ఖులు ఉన్నారు. చెప్తా చూడండి. ఒక ఆజ్ఞని అతిక్రమించడం వల్ల జైలు శిక్ష పడితే జడ్జి శిక్ష వేస్తే అతనికి శిక్ష పోవాలని కోరుకుంటామా, లేకపోతే ఆజ్ఞే పోవాలని కోరుకుంటామా? శిక్ష పోవాలి. కానీ ఈ లోకంలో ఉన్న మూర్ఖత్వం ఎలాంటిదంటే, నాకు శిక్ష కాదు పోవాల్సింది, ఆజ్ఞే పోతే బాగుండు. ఆజ్ఞలను ద్వేషించేది దేవునికి వ్యతిరేకమైన వాడు, వారు విరోధి, వాడు అపవాది. చాలా సింపుల్ పాయింట్, మళ్ళొకసారి చెప్పడానికి ట్రై చేస్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుడు శిక్షను తీసివేయాలని యేసు ప్రభువారిని పంపిస్తే అపవాది ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభువారు తీసేసింది శిక్షను కాదు, తీసేసింది చట్టాన్నే అని చెబుతున్నాడు. ఎంత గుడ్డితనమో ఇది మీరు ఆలోచించండి. ధర్మశాస్త్రం అతిక్రమించడం వలన మీకు శిక్ష పడితే ఆ శిక్షను తీసేయడానికి యేసుప్రభువారు వస్తే, కానీ వీడేం చెప్తున్నాడు? యేసుప్రభువారు అందుకు కాదు వచ్చింది, అసలు ధర్మశాస్త్రాన్నే పీకేయడానికి వచ్చాడని చెప్తున్నాడు. ఎంత మోసము, ఎంత మోసము, పచ్చి అబద్ధము. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుప్రభువారు ధర్మశాస్త్రానికి ఒక శరీరం ఇస్తేనే ఆయన. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లా ఆఫ్ గాడ్ ఇన్ యాక్షన్. ఎవరు యేసుప్రభువారు?
ధర్మశాస్త్రం యాక్షన్లోకి వస్తే అదే యేసుప్రభు వారు. ఎంతమందికి అర్థమైంది? యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడంటే ఏంటి? ధర్మశాస్త్రం మాట్లాడినట్టు, ధర్మశాస్త్ర గ్రంథమే మాట్లాడినట్లు యేసుప్రభు వారు మాట్లాడుతుంటే. ఇది మనందరము అర్థం చేసుకోవాల్సింది. మూర్ఖులైన వారి మధ్య దేవుని రాజ్య సువార్త, నిజమైన సువార్త ప్రకటించబడుతూ ఉంది. కొంతకాలానికి ఇక్కడి నుంచి తీసివేయబడుద్ది, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వబడుతుంది. బుద్ధి జ్ఞానములు లేని వారి మధ్య జ్ఞానము వినిపించబడుతూ ఉన్నది. నీతి, న్యాయము, పరిశుద్ధత, ఇవి దేవుని వాక్యము ధర్మశాస్త్రం ద్వారా కలిగించేది. అందరూ అర్థం చేసుకోవాలి. సో యేసు ప్రభువారు రిమూవ్ చేసింది ఏంటి? ధర్మశాస్త్రం వల్ల వచ్చిన శిక్షని. మనము ధర్మశాస్త్ర కింద లేము, కృప కింద ఉన్నాము అంటారు. ఏంటి? మనము ధర్మశాస్త్రం కింద లేము, కృప కింద ఉన్నాం అంటారు. బుద్ధి లేదు వాళ్ళకి. అక్కడ ఏం రాయాలి సరిగ్గా? మనం ధర్మశాస్త్రం యొక్క శిక్ష కింద లేము, కృప కింద ఉన్నాము. ఇది అర్థం కావడానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తికి మరణ శిక్ష పడిందండి. అతను ఏదో భయంకరమైన పాపం చేశాడు, తప్పు చేశాడు. మరణ శిక్ష పడితే ఇండియా చట్టం ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం చట్టం ఇచ్చింది. రాష్ట్రపతి క్షమాభిక్ష. అర్థమవుతుంది మీ అందరికీ? సో రాష్ట్రపతికి అభ్యర్థన పెట్టుకున్నాడు ఈ మరణశిక్ష పడినాడు, నన్ను క్షమించండి అమ్మా, నేను తప్పు చేశాను అని. ఇప్పుడున్న రాష్ట్రపతి స్త్రీ కాబట్టి అమ్మ అంటున్నాను నేను. సో ఆవిడ క్షమాపణ ఇస్తే ఒకవేళ ఇతనికి రద్దయ్యేది ఏంటి? శిక్షనా లేకపోతే చట్టమా? ఏం రద్దవుతుంది? శిక్ష రద్దవుతుంది. రాష్ట్రపతి చట్టాన్ని తీసేయలేదు. రాష్ట్రపతి కేవలము శిక్షను రద్దు చేయగలదు. మరలా అతనితో చెప్పుద్ది, నువ్వు మరలా తప్పు చేస్తే ఈసారి నేను క్షమాపణ ఇవ్వను, నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అంటారు. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం అతిక్రమించటం వలన వచ్చిన శిక్షని రద్దు చేశారు మనకి. అది ఆయన పైన వేసుకున్నాడు. సో ధర్మశాస్త్రం లేకపోతే ఏమీ లేదు లైఫ్లో. మరలా ఒకసారి తీసేసిన తర్వాత మరలా నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే మరలా పాపి అవుతావు. ఎన్నిసార్లు అతిక్రమిస్తే అన్నిసార్లు పాపి అవుతావు. సో బైబుల్ ఈజ్ ఆల్ అబౌట్ లా. ఎంతమందికి అర్థమవుతుందండి? జాగ్రత్త గమనించాలి. ఒక వచనం చూపిస్తాను, ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొత్త నిబంధన పుస్తకాలన్నీ 4వ శతాబ్దంలో వచ్చిన రోమన్ క్యాథలిక్ చర్చ్ ద్వారా తప్పుగా అర్థం చేసుకొని వెళ్తున్న వారులారా జాగ్రత్తగా గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై అంటే మన కోసము శిక్ష అయి మన ప్లేసులో శిక్ష పొందుచు అని అర్థం. మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రము నుంచి కాదు, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇంకా వేరే వచనాల్లో పౌలు రాసేటప్పుడు కేవలం ధర్మశాస్త్రమేనే రాశాడు, శిక్ష అని రాయలా. మనం దాన్ని అప్లై చేసుకోవాలి. ఇందాక ఎగ్జాంపుల్లో ఇతను నా మాట విన్నాడు అంటే అర్థం ఏంటి? పని చేశాడని అర్థం. ఇలా అక్కడ కూడా ధర్మశాస్త్రం ఏది ఎక్కడ కనపడుతుందో దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రం యొక్క శిక్ష, పనిష్మెంటు. ఈ గలతీయులకు రాసిన పత్రికే చాలా మందిని మిస్అండర్స్టాండింగ్లో పడేసిందండి. ఓకే, ఇందులో ఉన్న వచనాలన్నీ మిస్అండర్స్టాండింగ్లో వారిని తీసుకెళ్ళిపోయాయి. ఇంకొక వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం.
మీ అందరికి అర్థమవుతుంది ఎందుకు ధర్మశాస్త్రం అంటే ఏంటో? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లా ఆఫ్ గాడ్ అండ్ ద బైబుల్ ఈజ్ ద లా ఆఫ్ గాడ్. ద హోల్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్. ధర్మశాస్త్రం పాటించలేకపోవటం వల్లే ఈ భూమి పైన మానవులందరూ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. రోమా 8:1 చూడండి, అందరూ చూడండి ఏమన్నా రాయబడి చూడండి అక్కడ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు లేకపోతే మరణపాత్రులే, శిక్షలో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే యేసు క్రీస్తు ద్వారా రక్షణలోకి వచ్చారో, దేవుని రాజ్యంలోకి వచ్చారో, వారు మాత్రమే శిక్ష నుండి తప్పించబడ్డారు. మిగతా వాళ్ళందరూ శిక్షలోనే ఉన్నారు. భూమిపైన ప్రతి మానవుడు ఒక జైల్లో పుడుతున్న బిడ్డతో సమానం. అంతే, ఇంకా భయంకరమైన పరిస్థితి అన్నమాట. సో కాబట్టి మనందరము అర్థం చేసుకొని ఈ జీవితాన్ని నిజమైన రక్షణలోకి తీసుకువెళ్ళాలి. ధర్మశాస్త్రం లేకపోతే ఏదీ లేదు, ధర్మశాస్త్రం అండర్స్టాండింగ్ లేకపోతే ఏమీ లేదు. ఇదే అధ్యాయము కిందకు చదువుతాను చూడండి. యేసు క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అదే కదా ఇందాక నేను చెప్పింది. ఆత్మ నియమం అంటే ఏం చెప్పాను? ఎవరైనా చెప్పండి. ఆత్మ నియమం అని ఇప్పుడే చెప్పాను. ఎవరైతే దేవుని ఆత్మ పొందుకున్నారో అదేం చేస్తుంది? మనని ధర్మశాస్త్రాన్ని చక్కగా ఫాలో అయ్యే విధంగా చేస్తుంది. అది యేసుక్రీస్తునందు ఆ యొక్క నియమం మనకు వచ్చింది. ఇక్కడ చదువుతున్న చూడండి 2వ వచనం. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏం చేసిందంట? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. పాప మరణముల నియమం అంటే ఏం చేస్తా? పాపం చేయడం, మరణించటం. పాపం చేయడం, మరణించటం. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం, అంటే ఆజ్ఞని అతిక్రమించటం, మరణించటం. ఆజ్ఞని అతిక్రమించటం, మరణించటం. ఈ నియమం ఎక్కడైతే ఉన్నదో, ఈ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ఈ కొత్త నియమం ఏం చేసింది? ఈ ఆజ్ఞని అతిక్రమించబట్టడం అనే దాన్ని ఆపింది. అతిక్రమించకుండా ఇప్పుడు ఫాలో అయ్యేటట్టు చేస్తుంది. ఇప్పుడు బతుకుతున్నారు. ఈ రోజున చాలామందికి 10 ఆజ్ఞలు పాటించే దమ్ము లేదు. కారణం ఏంటి? శక్తి లేదు. కారణం ఏంటి? సామర్థ్యం లేదు. కారణం ఏంటి? ధర్మశాస్త్రం అంటే పరిగెత్తుతారు. కారణం ఏంటి? పాప మరణముల నియమముల్లో ఇంకా చిక్కుకొని ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి తండ్రి ఇచ్చు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారికి మాత్రమే సాధ్యము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవటం. వేరే వాళ్ళకి సాధ్యం కాదు. అదే పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమందికి ఈ విషయము అర్థమవుతున్నది? ధర్మశాస్త్రాన్ని ప్రభువారు ఇచ్చింది ఎందుకు? ఓ మానవులారా, దీన్ని ఫాలో అయితే మీ నీతిమంతులుగా ఉండొచ్చు అని ఇచ్చాడు. కానీ ఎవరు ఫాలో అవ్వలేకపోయారు. పైగా శిక్షను పొందుకున్నారు. కాకపోతే యేసు ప్రభువారు వచ్చి వేరే నియమాన్ని మన కోసం అప్లై చేయటం వల్ల ఈ రోజున మనందరము ధర్మశాస్త్రాన్ని ఫాలో కాగలుగుతున్నాము. ఆత్మ యొక్క నియమం ద్వారా. అక్షరం చంపును, ఆత్మ జీవింపు చేయను. ఎంతమందికి అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా? దేవుడు ధర్మశాస్త్రం గురించి నేర్చుకోమంటున్నాడు. ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళు మాత్రం ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వగలరని మీరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలోకి చేరిన వాళ్ళు మాత్రమే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వగలరు. ఇంకెవరు ఫాలో అవ్వలేరండి. కుదరని పని. అందరూ మాయా లోకంలో మోసపోతూ ఉన్నారు. యేసుప్రభువారు పౌలు గారి ద్వారా ఏమంటున్నారు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఓ మనుషుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. జాగ్రత్తగా అందరూ ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు నేను అందరికీ చెప్పేది ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రమే మనిషికి జీవాన్ని కలుగజేస్తుంది. అయితే అది యేసుక్రీస్తు ద్వారా కలుగజేస్తుంది. యేసు ప్రభువారు మనకి మాదిరి. ఆయన ధర్మశాస్త్రమును పాటించాడు, విశ్రాంతి దినమును పాటించాడు, అన్ని పండుగలు పాటించాడు. కొత్తగా ఆయన ఏమీ చెప్పలేదు.
యేసుక్రీస్తు వారి నియమం అంటే ఏంటి ఇప్పుడు? యేసుక్రీస్తు వారి లా అంటే ఏంటి ఇప్పుడు? ఆత్మ యొక్క నియమము. ఆ ఆత్మ యొక్క నియమంతో మనందరము ధర్మశాస్త్రం పాటించగలుగుతాము. ఇది బైబిల్ యొక్క సందేశం అండి, భక్తుల యొక్క సందేశము. యేసు ప్రభువుని గురించి ఇంకొంచెం నేర్చుకుందాం. ఆయన రక్షకుడు అని ఎందుకు పిలువబడ్డాడంటే ధర్మశాస్త్రం యొక్క పనిష్మెంట్ నుంచి రక్షించగలగడానికి వచ్చాడు కాబట్టి. మానవులను వారి పాపముల నుండి రక్షించుటకు వచ్చాను అనండి అందరూ. యేసుక్రీస్తు నేరస్తులను వారి నేరముల నుంచి, వారి నేర స్వభావము నుంచి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. మనందరిలో కూడా స్వభావం ఎలా ఉందో ఆలోచించండి. ఒక వ్యక్తి పైన ద్వేషం ఎందుకు ఉంటుంది? ఒక వ్యక్తి పైన ఎందుకు అసూయ ఉంటుంది? ఒక వ్యక్తిని చూడంగానే ఎందుకు దొంగతనం చేయాలనిపిస్తుంది, మోసం చేయాలనిపిస్తుంది? ఎందుకు ఇలాంటి యాటిట్యూడ్స్ ఉంటాయి? ఇవన్నీ ధర్మశాస్త్ర వ్యతిరేక ఆలోచనలు. అపవాది మాయ చేసి మనుషులను ఇలాంటి ఆలోచనలోకి నడుపుతూ ఉంటారు. సో యేసుప్రభువారు వచ్చి ఏమంటున్నాడు? మీ హృదయము మారాలి, మీ హృదయము మారు మనసు పొందాలి. చూడండి, సిగరెట్లు తాగటం మంచిది కాదు, మందు తాగటం మంచిది కాదు అని అందరికీ తెలుసు. అయినా అందరూ చేస్తారు. ఎందుకని? ఎప్పుడైనా గమనించారా? అందరూ తెలిసే కదా తప్పులు చేసేది. మాకు తెలియదా ఏంటి ఇది తప్పని అంటారు చాలామంది. మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉందా? అందరూ తప్పు తెలిసి చేస్తారా, తెలియకుండా చేస్తారా? ఎక్కువ మంది తెలిసే చేస్తారు. మరి ఎందుకు చేస్తారు? నేను ఇదే చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రపంచంలో అందరూ శిక్షలో ఉన్నారు, వారు నీతిగా ప్రవర్తించలేరు, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యగలిగిన పరిస్థితి లేదు, వారికి అంత కెపాసిటీ లేదు, వారికి అంత సామర్థ్యం లేదు. కానీ విషయం తెలుసు, ఇది తప్పని తెలుసు, ఇది మంచిది కాదని తెలుసు. ఎంత నిస్సహాయత స్థితిలో ఉన్నారో తెలుసా? రోజు తాగుతారు, రోజు మానేద్దాం అనుకుంటారు, రోజు మానేద్దాం అనుకుంటారు వాళ్ళు, అయినా మరలా రోజు తాగుతారు. వారి యొక్క దుస్థితి భయంకరమైన దుస్థితి. ఇది చెడ్డ సంఘము, ఇది దుర్మార్గమైన సంఘము, ఇది ఇందులో అసలు మ్యాటరే లేదని చాలామందికి తెలుసు. అయినా సరే దానిలోకి వెళ్లకుండా ఉండలేరు. నీతి అంటే ఏంటో తెలుసు అందరికీ, కానీ చేయలేరు. ఎందుకని? బలహీనులు మనుషులు. అందరికీ తప్పేంటో తెలుసు, కానీ వారిలో శక్తి సామర్థ్యాలు లేవు. అందుకే నేనేం చెప్తాను ప్రతిసారి, ఏ వ్యక్తి అయితే తాను చేయాలనుకున్న మంచి చేయగలగటానికి శక్తి సామర్థ్యాలు ఉంటాయో వాడే నిజంగా ఫ్రీడంలో ఉన్నట్టు. ఏ వ్యక్తి అయితే తను చెయ్యకూడదనుకున్న తప్పులు చెయ్యకుండా ఉండగలుగుతాడో అతనే నిజంగా ఫ్రీడంలో ఉన్నట్టు. అయితే అది ఎవరికి రాదు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ చేత మాత్రమే జరిగే ప్రక్రియ అది. మిగతా వాళ్ళు ఎవరికి సాధ్యం కాదు. అనుకుంటారు, 1000 అనుకుంటారు, చాలామంది ఎన్నో అనుకుంటారు. సాధ్యం కాదు సుమా, సాధ్యం కాదు. అలా మన చేత సాధ్యం చేయించడానికి యేసుప్రభువారు వచ్చారు, మనల్ని రక్షించడానికి వచ్చారు, మనల్ని పనిష్మెంట్ నుంచి రక్షించడానికి వచ్చారు. ధర్మశాస్త్రం యొక్క శిక్ష కింద కాదు మీరు ఉండాల్సింది, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ మీరు ఉండాలి అని చెప్పి మనకి శక్తి బలమును ఇచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు తీసేసింది యేసుక్రీస్తు ద్వారా శిక్షని, ధర్మశాస్త్రాన్ని కాదు. చూడండి, మనకి విరోధంగా రాయబడిన ఆ యొక్క శిక్షలను ఆ సిలువకు మేకులతో కొట్టి, ధర్మశాస్త్రాన్ని కాదు సిలువకు మేకులతో కొట్టింది. మోసపోతున్న వారులారా, మనకి వ్యతిరేకముగా ఉన్న మన పాపముల చిట్టాని ఆ యొక్క సిలువలో ఆయన చెల్లించాడు. అది జరిగింది. అంటే యేసు ప్రభువారిని డిఫరెంట్గా అపవాది రిప్రజెంట్ చేశాడు.
సో 4వ శతాబ్దం నుంచి యేసుప్రభువారిని దేవుణ్ణి చేసి పబ్లిసిటీ ఫుల్గా పీక్స్కి ఇచ్చేశాడు. ప్రపంచమంతా వారిని ఏమంటారు, ఎవరు వచ్చారు మన ఇండియాకి? మిషనరీస్ వచ్చారు. ఎప్పుడొచ్చారు? ఎక్కువ శాతం ఎప్పుడొచ్చారు? రాంగ్గా యేసు ప్రభువారిని ట్విస్ట్ చేసిన తర్వాత వచ్చారు. అయితే మనకి మిషనరీస్ వచ్చే సమయానికి మనం ఉన్న పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేదే బాగుంది. మిషనరీస్ ఇండియాకు వచ్చే సమయానికి ఇండియాలో శూద్రులు, అతి శూద్రులు, అంటరాని వారు దుర్భరమైన జీవితం జీవిస్తూ ఉన్నారు కాబట్టి వారి మాట విన్నారు. తిండి లేక అలమటించుతున్న వారికి వాళ్ళు తిండి పెట్టారు, చదువు చెప్పారు, బట్టలు ఇచ్చారు, హాస్పిటల్స్, స్కూల్స్ పెట్టారు. కాబట్టి వారి అంతకు వెళ్ళాం. ఎందుకని? మనం ఉన్న పరిస్థితి కంటే ఆ పరిస్థితి బెటర్ కాబట్టి. అయితే ఈ రోజున అక్కడే ఆగిపోకూడదు కదా. బైబిల్ వాక్య సత్యాన్ని తెలుసుకొని నిజముగా దేవుని యొక్క మార్గములోకి వెళ్ళాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సో అందుకే మన జీవితంలో ధర్మశాస్త్రమే మెయిన్ అండి. వింటున్నారా అందరూ? ధర్మశాస్త్రమే యేసుప్రభువారు. యేసుప్రభువారు ధర్మశాస్త్రానికి శరీరం ఇచ్చి పంపాడు ప్రభువారు, అంతే. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం అంటే ఏంటి? మాట. ఎవరు పలికారు? దేవుడు పలికాడు. ఆదియందు ఎవరు లేరు, దేవుడు ఉన్నాడు, దేవుడే పలికాడు మాట. సో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎక్కడుందంటే వాక్యం దేవుని యొద్ద ఉంది, పక్కనే. 3వ లైను రాంగ్గా ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకు? వీళ్ళ త్రిత్వ సిద్ధాంతానికి కరెక్ట్ సెట్ అయ్యేటట్టు చేసుకున్నారు. ఆ వాక్యమే దేవుడై ఉండేనని రాశారు. అలా కాదు, ఆ వాక్యము దేవునిదై ఉండెను. ఆ వాక్యం దేవునిది. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు భక్తుడు. ఈ వాక్యము ఏ టైంలో ఉంది? ఆదియందు. ఈ వాక్యము ఎక్కడున్నది? దేవుని యొద్ద. ఈ వాక్యము ఎవరు పలికారు? దేవుడు పలికాడు. అది చెప్పడానికి భక్తుడు రాస్తే వీళ్ళు ఏమంటున్నారు? యేసుప్రభువారిని దేవుడిని చేస్తారు. ఆ ట్విస్ట్ చేసి ఆ వచనాన్ని, ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చెను, ఆ దేవుడే శరీరధారి కాదు. ఆ వాక్యము దేవునిది, ఆ మాట దేవునిది. దేవుడు పలికిన మాట ప్రతి ఒక్కటి ఆజ్ఞ అండి. సో ఆదియందు ధర్మశాస్త్రం ఉండెను. దేవుడు రాజు పలికితే శాసనం అవుతుంది. ఇప్పుడు సరిగ్గా మనం ట్రాన్స్లేట్ చేసి మాట్లాడాలి. ఆదియందు ఏమని చెప్పండి, సరిగ్గా చెప్పండి. ఇప్పుడు ఆదియందు ధర్మశాస్త్రం ఉండెను అనండి నాతో. ధర్మశాస్త్రము దేవుని యొద్ద ఉండెను. ఆ ధర్మశాస్త్రము దేవుని దయ ఉండెను. ఆ ధర్మశాస్త్రమే శరీరధారిగా మన మధ్య నివసించను. ఇది దేవుని వాక్యం చెప్తుంది. అందుకే యేసుప్రభువారు మనల్ని నీతి న్యాయముల్లోకి నడిపిస్తాడు. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని యొక్క ట్రూత్ చాలా కఠినమైనది. అందరూ నాతో పాటు ఇంకో మాట కూడా రండి. సత్యము బహు కఠినమైనది. సత్యము చాలా కఠినమైనది. అబద్ధాలు మోసపూరితమైనవి. మరి అబద్ధం అంటే ఏంటి? సత్యాన్ని ట్విస్ట్ చేసి చెప్పేది. చూసారా? సత్యం ఎప్పుడు కఠినంగా ఉంటుంది, అది మారంది. మామూలుగా జనరల్ భాషలో, ఫిలసాఫికల్ భాషలో చెప్పాలంటే తెలుసా, ట్రూత్ ఈజ్ ఎ ప్రిన్సిపల్, అంటే ఒక నియమం. సత్యం అనేది ఒక నియమం, మారని నియమం. ఇప్పుడు నీరు ఎత్తు నుండి పల్లానికి బారుద్దే, ఏంటది? సత్యం. అది ఏమండి? సత్యం. ఎత్తు నుండి పల్లానికి బారుద్ది, అది సత్యం. అట్లాంటి సత్యం అనమాట దేవుని యొక్క మాట. అది మారదు, ఎవ్వరు తీసేయలేరు. ప్రకటన గ్రంథంలో కూడా క్లియర్గా రాయబడి ఉంది, ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటించుచు
యేసుక్రీస్తునందు చక్కగా విశ్వాసం ఉంచి నడుస్తున్నారో వారే జీవ వృక్షమునకు హక్కుదారులు. సో ఈరోజు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్రతి మానవునికి వారి వారి జీవితంలో ప్రభు అవకాశం ఇస్తాడండి. బుద్ధి రావాలని కోరుకుంటాడండి, జ్ఞానం రావాలని కోరుకొని వారికి సమయం ఇస్తాడు, చెప్తాడు, అన్నీ చెప్తాడు, అన్నీ వివరిస్తాడు, వింటారు వాళ్ళు. అయితే ఎవరైతే దానికి లోబడతారో ఓకే, ఎవరైతే లోబడరో అక్కడి నుంచి అది తీసివేయబడుతుందంట. దేవుని వాక్యంలో ఎంత భయంకరమైన ఒక విషయం రాయబడిందంటే, ఎంతసేపు ఎన్నిసార్లు మీకు సత్యం చెప్పినా మీరు దాన్ని గ్రహించకపోతే లేకపోతే పాటించకపోతే ఇక మీకు దేవుని యొద్ద నుండి అబద్ధమే వచ్చిందంట. సో గాడ్ విల్ నాట్ అలౌ ఎనీ ట్రూత్ కమ్ టు యూ. నీ యొద్దకు ఇక సత్యం రాదట. ఇక నీ యొద్దకు వచ్చేది ఒకటే అబద్ధం. ఇక అదే నీకు డిజర్వింగ్ అనమాట. అంటే ఇక అదే దిక్కు. మనం దేనికి అయితే అర్హులమో అదే మనకు దక్కుద్ది. ఇక మనకు దక్కేది అబద్ధమేనంట. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? ఏసేవు యాకోబు విషయంలో జరిగింది. యాకోబు అన్ని ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏసేవు అడుగుతాడు, నా తండ్రి నాకు ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా అని అడుగుతాడు. లేదా. ఇక మిగిలినవన్నీ శాపాలే, ఏమీ లేవు, ఒకటి కూడా, అన్ని తీసుకుపోయాడు యాకోబు. సో ఈ రోజున అందరికీ దేవుని యొక్క సన్నిధి ద్వారా నేను చెప్పేది ఒకటి, సమయం లేదు మిత్రమా. దేవుడు నిజమైన వాక్య అర్థాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాడు. బైబుల్ ఈజ్ ద లా ఆఫ్ గాడ్. దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించమంటున్నాడు, నిత్య జీవము పొందుకోవడానికి పాటించమంటున్నాడు. ఈ ధర్మశాస్త్రము శరీరం ఇచ్చి మన మధ్యకు వచ్చాడు ఆయన యేసుప్రభువారు. అర్థమవుతుందా? యేసుప్రభువారు మన యొక్క శిక్ష తీసివేశాడు, ధర్మశాస్త్రాన్ని కాదు. ఇది ఒక అర్థము వంటిది. దీనిలో మన ముఖం చూసుకున్నప్పుడు మన పరిస్థితి, నిజమైన పరిస్థితి అంతా కనపడుద్ది. ఓకే, అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించగలిగే శక్తి సామర్థ్యములు ఎవరికి వస్తాయి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకొని దేవుని రాజ్యములోకి ప్రవేశించిన వారికి మాత్రమే. వారికి ఆత్మ యొక్క నియమం అనుగ్రహించబడుద్ది. వారిపైన యాజకుడు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు పైనుంచి పరిశుద్ధాత్మ దిగుద్ది వారిపైకి. అప్పటి నుండి వాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటించగలిగే శక్తి సామర్థ్యాలు పొందుకుంటారు. అప్పటి వరకు వాళ్ళు కింద పడుతూ మీద పడుతూ ఉంటారు, కవర్ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా శక్తి ఉండదు, బలం ఉండదు. అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. సో ఈ విధంగా ధర్మశాస్త్రము ద్వారా ఈ రోజున నిజమైన రక్షణ సువార్త అందరికీ ప్రకటించడం జరిగింది. సో అందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరలా ఈ ధర్మశాస్త్రాన్ని పాటించగలిగే శక్తి సామర్థ్యాలు పొందుకొని మరణములో నుండి జీవంలోకి వచ్చేలాగా ప్రతి ఒక్కరిని ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. ఇది ఈనాటి సువార్త సమయం సందేశము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.